సంచార కళావేదిక ఛానల్ వీక్షకులకి నా హృదయ అభినందనాలు. ఈరోజు కర్ణాటక తడిబిడి గ్రామము, తాలూకా వడిగేర, జిల్లా యాదగిరి. ఇక్కడ ఒక వ్యక్తి అంటే పారంపరిక వైద్యుడు, అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఈ వైద్యోపచారం చేస్తున్నాడు, అంటే ఆయుర్వేద వైద్యం. ఇతని ఎక్కువ అంటే అంగళ్ళ తీసుకురాడు. ఇతని అడవి తిరగలాడి తర్వాత అడవిలో దొరికేటలాంటి చెట్లు ఏముంటాయి, ఆ చెట్లని స్వయంగా అతన్ని వెళ్ళి తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఆరబెట్టి తర్వాత పౌడర్ వేసి ఇట్లా అన్ని అంటే రోగాలకి, ప్రతి ఒక్క రోగాలకి అతన్ని వైద్య ఉపచారం చేస్తాడు. అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు మనం తీసుకొని వచ్చినాం మన ఛానల్కి. అంటే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్క రోగానికి ఆయన మందులు ఇస్తాడు. అతనితో మనం అందరు కలిసి మాట్లాడదాము రండి. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్నా? సాయిబಣ್ణ. అంటే ఊరు ఏది మీది? తడిబిడి. సాయిబಣ್ణ తడిబిడి ఊరు, వడిగేరి తాలూకా, యాదగిరి జిల్లా. పర్లేదు. ఈ వైద్య ఉపచారం ఏముంది కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు, తర్వాత ఎప్పటి నుండి ఇది మీకు వచ్చిందని? తాత తల్లాల నుండి వచ్చింది సార్. ఓహోహో. అంటే మీ తాతోళ్ళు కూడా ఈ పని చేస్తుండ్రి. అంటే అప్పుడు తాతోళ్ళ నుండి వచ్చినటువంటి కాయకం ఇది, అంటే మీ చేతి మీద ఏం రాలే? పర్లే. అంటే ఇది తర్వాత మీరు ఎంత వయసు నుండి ఎంత వయసు వరకు ఈ వైద్య ఉపచారం చేస్తారు? చిన్నప్పటి నుండి అంటే 8 సంవత్సరాల నుండి పట్టుకొని తాత కూడా పోతుంది సార్. తాత కూడా పోయి ఈ చెట్టు ఇది తెంపాలా, ఈ చెట్టు ఇది తెంపాలా, దీనికి దీనికి బీపీకి వస్తుంది, షుగర్ కి వస్తుంది, పార్సీకి వస్తుంది, అలర్జీకి వస్తుంది అని చెప్పేవాడు సార్. అన్ని తరాలు ఈ చెట్టు దీనికి వస్తుంటే చెప్పేవాడు సార్. పర్లే. అంటే అప్పటి నుండి నేర్చుకున్నారు అన్నట్టు, మీరు తాత నుండి నేర్చుకున్న ఒక కాయకం ఇది. పర్లే. అంటే మీరు ఎంత వయసు బట్టి మందులు ఇస్తారు? అంటే పుట్టిన పిల్లల నుండి పెద్దవారికి ఇస్తాం, ముసలోళ్ళ వరకు మందులు ఇస్తారు. ఏ రోగంకి ఇస్తారు అన్నట్టు మీరు? సర్వ రోగంకి ఇస్తాం సార్. బీపీ, షుగర్, మూలవదికి, గజ్జీకరణ, ఇస్వి అన్నిటి, ఇది పార్సి అన్నిటి, తిక్క రోగము, పీడ్స్ అంటారు, అలాంటి కూడా ఇస్తారు. తర్వాత మూల వ్యాధికి అవి మూత్రాలు ఇవే అవుతాయి కదా, రాళ్ళు, అలాంటి దానికి ఇస్తాం సార్. కిడ్నీ స్టోన్ అంటారు. అంటే ప్రతి ఒక్క రోగంకి మీ దగ్గర మందు ఉంది అన్నట్టు. పర్లేదు. అంటే సరే, ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా. ఇప్పుడు ఒక రాళ్ళది అనుకుందాం, మన మూత్ర రాళ్ళు. ఆ కిడ్నీ స్టోన్ రావడానికి కారణం ఏంటి అంటారు? సార్ నీళ్ళు మంచి నీళ్ళు తక్కువ తాగనంటే వచ్చేది. ఓహో. అంటే మనం ఏమున్నాము, తాగేటప్పుడు నీళ్ళని కొంచెం ఎక్కువ తాగాలి. అది తాగకుండా ఊట చేయని, నష్ట చేయని, నీళ్ళు ఎక్కువ తాగాలి సార్. నీళ్ళు ఎక్కువ తాగితే యావది ఈ స్టోన్లు వచ్చే అవకాశం ఉండదు. ఓకే, పర్లే. అంటే ఇది కారణం, ఎందుకు వస్తుంది అనే కారణం. దీని ఉపచారం ఎలా చేస్తారు మీరు? సార్ అది ఒక నెల తీసుకున్నాం సార్. ఒక నెల వరకు ఏంటి మందు ఇస్తారా? ఏ దాంట్లో ఇస్తారు? మందు నీళ్ళు సార్. నీళ్ళు ఇస్తారు. నీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? తినొచ్చు, నీళ్ళు కూడా తినొచ్చు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తీసుకోవచ్చు? అది పరిగడుపులో సార్. పరిగడుపున ఎన్ని రోజులు? నెల దగ్గర తింటే బాగా అవుతుంది. పర్మనెంటా? గ్యారంటీ. పర్లే. ఇదైన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమనంటే, ఇప్పుడు స్త్రీలకి చాలా జనాలకి, కొందరికి తెల్ల చెరుగుపోతుంటది, ఎరుపు చెరుగుపోతుంటది. తర్వాత కొందరు చెప్పుకోరు. ఇవి ఏమనుకుంటారంటే ఇవన్నీ గుప్త రోగాలు చెప్పడానికి కాదు అంటేనే కొందరు చెప్పుకోరు. ఇలాంటి దానికి ఔషధ ఉపచారం ఉంది మన దగ్గర. 7 దినాలు మజ్జిగ అంటారు కదా, పెరుగు తింటే పోతుంది. ఇది రావడానికి కారణం, ఇది రావడానికి వీక్నెస్ సార్. అంటే మన తిన్న ఫుడ్ జీర్ణం కాకుండా, సరిగా తినలేకపోయి, అంటే టయానికి తినాక అది ఒకటి తప్ప ఒకటి అయ్యి ఆ నరం ఏమి వ్యక్తి తక్కువ అవుతుంది సార్. శక్తి తక్కువ అయి స్టార్ట్ అవుతుంది సార్. బాడీలో ఒక ఆర్గాన్స్ పని చేయకపోయినప్పుడు ఇలాంటి రోగాలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పర్లేదు. అంటే దీనికి వైద్య ఉపచారం 7 రోజులలో అవుతుంది. తర్వాత పర్లేదు. ఓకే. మరి ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు యువకులు వచ్చేసి
వాళ్ళకి దమ్ములు చాలా వస్తున్నది, దమ్ము బొజ్జలు పెరిగినవి, దమ్ము వస్తుంది. కారణం దమ్ము రానికే కారణం ఏందని చెప్పొచ్చా? అది కొవ్వు నింటి వస్తుంది సార్. కొవ్వు అంటే కొవ్వు మనిషి కొవ్వు ఎక్కాయి, అది ఎక్కువ ఉబ్బసం వస్తుంది, ఎక్కువ నడవనికి రావది, ఎక్కువ ఆయాసం అనిపిస్తుంది. అవును, అట్టాగి కొవ్వు తక్కువ చేయాలి సార్. అంటే పొద్దున లేచి ఫుడ్ తినకూడదు, పొద్దున లేచి తినకూడదు, తినకుండా పొద్దునే ఒక చెంబు నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగి మంచి నీళ్ళు తాగి ఔషధం తీసుకుంటే తగ్గిద్ది. అంటే మందు ఇస్తారు పొద్దున్నే పరిగడుపున నీళ్ళు తాగి మందు తీసుకుంటే సరిపోద్ది. ఎన్ని రోజుల వరకు? 10 రోజులు తినాలి సార్. 10 రోజులు తింటే అయిపోతుంది. దాని తర్వాత పీడ్స్ రోగం అని ఉంటది. ఇప్పుడు అంటే మూర్ఛ రోగం అని చెప్తాం కదా, తిక్క రోగము అని ఇలా పిలుస్తాం దాన్ని. ఆ రోగంకి అయితే ఉపచారం ఎలా అది వస్తది, ఎందుకు మరి దానికి ఉపచారం ఎట్లా చెప్పండి సార్? తంపు నింటి వస్తుంది. అంటే కారణం తంపు అవదే కానీ చల్ల పదార్థంలో ఉండేది, తంపు ప్రదేశంలో ఉండేది, తంపు ఎక్కువ తినేది దాని నుండి వస్తదేమి కదా, అది రావడానికి కారణం ఇది. దాని తర్వాత దానికి ఉపచారం ఎలా చేస్తారు? ఉపచారం సార్, 3 కిత్తలు వేసిన ఏమి గాడిద పాల విశేషంగా గాడిద పాలే కావాలన్నా మందులో గాడిద పాలు కంపల్సరీ కావాలి. అదే ముక్కలు వేస్తారా, కడుపులు ఇస్తారా? కడుపులని ఎన్ని రోజుల వరకు? 3 కిత్తలు సార్. 3 రోజులు ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు కొందరు ఈ వీడియో అన్ని అంక పోతుంది అనుకో. ఇప్పుడు ఆంధ్రప్రదేశము, తెలంగాణ ఇక్కడంతా పోతుంది, అక్కడి నుంచి వాళ్ళకి రావడానికి కష్టం కావచ్చు. మళ్ళీ అలాంటి వాళ్ళకి మాకు పాలు దొరుకుతుంది సార్ ఇక్కడ అంటే మందు పంపుతారా? పంపిస్తారు. ఎక్కడైనా ఉండకు మందు పంపుతారు. పర్లేదు. తర్వాత సార్ది నంబర్ అడుగుతా, మీరు తర్వాత వరకు చూడండి. ఇంకా ఇదైన తర్వాత సార్ బీపీ షుగర్ అని ఇప్పుడు చాలా జనాలకు కనబడతా ఉంది. కారణం ఏమని చెప్పొచ్చా దానికి? సార్ మన తిన ఫుడ్ ఆహారాల్లో ప్రతి ఒక్క ఫుడ్ లో మందు కొడుతున్నారు. అవును, ప్రతి ఒక్క ఫుడ్ అవదే ఉండదు, మందు లేనిది తినం మనం. రాదు. ఇప్పుడు ఇన్నం పెట్టాలంటే మందు వేస్తున్నాం దానికి. అదే మందు నింటి మనకు బీపీ షుగర్ పుట్టోడి తగులుతుంది. అంటే ఈ కెమికల్ పదార్థాలు తినేదాని నుండి బీపీ షుగర్లు అన్ని స్టార్ట్ అయినావా అని అంటారు. కాకపోతే మరి దానికి ఉపచారం ఎలా చేస్తారు మీరు? సార్ తీసుకున్నాం, మందు తీసుకున్నాం సార్. మందు తీసుకుంటే తగ్గిపోతుంది సార్. ఎన్ని రోజుల వరకు ఇస్తారు? 7 రోజులు సార్. అంటే ఇప్పుడు నాకు షుగర్ ఉంది అనుకోండి, నాకు తగ్గిందని ఎలా తెలియాలి? అంటే సార్ షుగర్ నెల రోజు కావాలి. నెల రోజు తీసుకున్నాం అంటే చెక్ తీసుకుని రావాలి సార్. వచ్చేటప్పుడు ఎంత ఉండదు, ఎన్ని 100 ఉండదా, 200 ఉండదా? 100 ఉంటే తక్కువ సార్. 200, 300, 400 కూడా ఉంటది, 500 ఉంటది. అంత ఉన్నా కూడా తగ్గుతా? మీ దగ్గర ఎంత ఉంటే కూడా తగ్గుతా? తగ్గుతా సార్. ఇంతే ఏం లేదు. అంటే చెక్ తీసుకుని వచ్చిన తర్వాత మీ మందు తీసుకున్నారు అనుకో, మరి తగ్గిందే లేదని తెలుసడానికి మళ్ళీ చెక్ చేయాలన్నా? నెల రోజులు చెక్ చేయాలి. అంటే గ్యారంటీగా తగ్గుతుంది అంటారా? తగ్గితే రావాలి సార్ మా దగ్గర, గ్యారంటీ 100. అట్లా గ్యారంటీ తగ్గితేనే రావాలి, లేకుంటే లేదు. అట్లా గ్యారంటీతో ఇస్తారు. పర్లేదు కదా, మరి మంచిదే. పర్లేదు. ఇదైన తర్వాత సరే, ఇప్పుడు ఇది గజ్జీకరణ ఇసుబి కొందరికి ఆ పుండ్లు ఈ పుండ్లు తిండి ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఇక ఇవి రావడానికి కారణము సార్ తంపు మన బట్టలు వేసుకుంటాం కదా, ఆ తంపు బట్టల నుండి వస్తుంటాయి సార్. లోపల ఏమి వస్త్రాలు ఉంటాయి, కొంచెం ఎండినాక మంచిగా వేసుకుంటే బాగా, లేకపోతే తంపు ఉన్నప్పుడు వేసుకుంటే ఈ గజకరణ ఇలాంటి రోగాలు రానికి ఛాన్సెస్ ఉంది అని అంటారు. పర్లేదు. మరి అంటే దానికి వైద్య ఉపచారం ఎలా చేస్తారు సార్? 3 రోజులు 4 రోజులకి తగ్గిపోతుంది. అది ఎలా ఇస్తారు? తినడానికి, అంటియడానికి? అంటీనికే తినడానికి రెండు ఉంటాయి. అది ఇస్తే తగ్గిపోతుంది. పర్లేదు. మరి ఈ అన్ని రోగాలు ఏమి కొన్ని ఉన్నాయి కదా, ఇవన్నిటికీ హాస్పిటల్లో పోతే చాలా ఖర్చు అవుతుంది. మీ దగ్గర మళ్ళీ దానికైనా ఎక్కువ ఖర్చు అవుతుందా, లేకుంటే తక్కువ లేతుందా? తక్కువ ఎంత మీ టార్గెట్ లేదు. అంటే ఈ రోగం కింద, ఈ రోగం కింద ఇలాంటిది ఏం లేదు. అంటే మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళ తెలిసి ఏమని అదే తీసుకుంటారు. చాలా మంచిది కదా అట్లయితే. అంటే మీకు ఇంకొకటి ఏంటంటే ప్రకృతి మీకు ఉచితంగా ఇస్తుంది కాబట్టి మీరు కూడా అడగక వాళ్ళకి సేవ చేస్తున్నారు అన్నట్ట. ఇది మీరు డిమాండ్ చేసినట్లయితే ఇది వ్యవహారం అవుతుండే. దయచేసి తెలుసుకోవచ్చు, ఏదే కానీ డిమాండ్ ఉన్నతనం వ్యవహారం అనుకోవచ్చు. ఆయనకి ప్రకృతి
ఇస్తుంది కాబట్టి ఆయన కూడా మీరు తెలిసిన కాడికి ఇవ్వండి. ఆయన మేనత ఉంటుంది. అంటే ఆ రోజు పని ఇడిచి పెట్టాలి, మందు చెట్లు దేవులాడుకొని రావాలి, దాన్ని దంచాలి, పౌడర్ చేయాలి, తర్వాత దాన్ని అంత సంగ్రహం చేసి ఏ పదార్థం ఎలా కలపాలి, తర్వాత ఎంత ప్రమాణములు ఇవ్వాలనేది ఆయన కొంచెం పని ఉంటుంది కాబట్టి దానికి మీరు తెలిసినంత ఇస్తే కూడా తీసుకుంటా అంటున్నాడు. చాలా మంచిగా. ఇలాంటి వాళ్ళకి మన ఛానల్ తరపు నుండి కూడా ధన్యవాదాలు. తర్వాత ఇవన్నీ రోగాలకి అయిన తర్వాత పిల్లలకి చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ చిన్న పిల్లల ఏ రోగాలు ఎక్కువ కనబడతాయి వాళ్ళకి? సార్ పిల్లలకి కడుపు నొప్పి అంటాం సార్. కడుపు నొప్పి అంటే ఇది గ్యాస్ నింటి అవును అనింటి కఫ ఎక్కువ అయ్యేసి నానా తర తీస్తున్నాయి పిల్లలు. ఏడుస్తాయి, దమ్ము తీస్తారు. అది కపాలింటే అవుతుంది సార్. తల్లి ఎక్కువ నీళ్ళ పదార్థము ప్రతి ఒక్కటి తింటే బిడ్డకి వస్తుంది సార్. అంటే తల్లి సూక్ష్మంగా ఉండాలి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు సూక్ష్మ మంచి మళ్ళీ ఇంత మంచిగా అది అంటే నూనె పదార్థాలు ఇలాంటివి బయట దొరికే ఫుడ్ పదార్థాలు ఇలాంటివి తినద్దంటావు. తినదు, తక్కువ తినాలి సార్. సూక్ష్మ తినాలి. అంటే పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి వైద్య ఉపచారం ఎలా? 3 రోజులు సార్. 3 రోజులు బాగా ఎత్తుది. కపము, దగ్గు, దమ్ము ఇలాంటిది, పొట్ట ఎగిరేసేది ఏమేమి ఉన్నా కూడా తగ్గిపోతుంది. పర్లే మరి చిన్న పిల్లల నుండి ముసలి పుట్టిన పిల్లలు కానింటి మరి చూడు అది మీకు దేవుడిచ్చిన వరము. ఇంకోటి ఏమంటే మీ తాతోళ్ళ కానింటి వచ్చిన వరము. చిన్న పిల్లల నుండి ఎంతవరకు ఇస్తారంటే చాలా మంచిది. కొన్ని ఏమైనా సీరియస్ కేసులు ఉంటే ఏమన్నా మీ దగ్గర 1 రోజు 2 రోజులు ఉండాల్సి వస్తుందా, లేకపోతే మంది ఇచ్చి పంపుతారా? సార్ మంది ఇచ్చి పంపుతాం. ఇక్కడ ఉండేదేం ఆవశ్యకత లేదు. ప్రతి ఏ రోగమైనా ఇచ్చి పంపిస్తారు. పర్లేదు మరి మంచిది. సార్ ఇంకొకటి, ఇప్పుడు కొందరికి చాలా జనాలకి పిల్లలు కాకుంటారు. ఆ పిల్లలు కాకున్న వాళ్ళకి వైద్యం ఉందే మీ దగ్గర? ఉంది, డెఫినెట్లీ ఉంది సార్. కరెక్ట్గా గ్యారంటీగా అది ఏంటికంటే కారణం అంటే పిల్లల మడి నరం వీక్నెస్ ఉంటుంది సార్. కొంతమందికి వీక్నెస్ ఉంటది. ఆ నరం యాక్టివ్ ఆగాలంటే మందు ఉండే సార్. మందు యాక్టివ్, ఆ నరం యాక్టివ్ చేస్తుంది సార్. అంటే ఇప్పుడు ఒక ద్వారము, ఆ ద్వారం ఏమి పురుషుని యూరియా వెళ్ళే ద్వారం ఏముంటది, అది యాక్టివ్ ఆగాలి సార్. అది చాలా ముదురుకుపోయి ఉంటది అన్నట్టు. దాన్ని యాక్టివ్ చేసి మంచిగా సదృఢంగా చేస్తే అది దర్వాజా మంచిగా సరళ అవుతుంది అన్నట్టు. అప్పుడు పిల్లలు గానికి అవకాశం ఉంది. ఇట్లా అయిన కేసులు ఉన్నావే మీ దగ్గర? ఈడి వరకు పర్లే మరి మంచిది. అలాంటి దానికి ఏమైనా డిమాండ్ ఉందా మీది? ఏ దానికైనా అంతే, వాళ్ళు తెలిసేయాలి. చాలా మంచిది కదా సార్. మరి పర్లే చాలా మంచిది. చూడండి, ఎవరైనా పిల్లలు కాక చాలా జనాలు వాళ్ళ లోపల బాధపడుతుంటారు. దాని గురించి అన్నని కాంటాక్ట్ చేసుకొని అన్న కూడా ఉచితంగా వైద్యం ఇచ్చడానికి మీరు ఇచ్చిందే తీసుకుంటా అని చెప్తున్నారు. డిమాండ్ ఏం లేదు కావచ్చు. దయచేసి అన్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత సార్ పుండ్లు ఉంటాయి, కొన్ని పుండ్లు, పెద్ద పెద్ద పుండ్లు, ఆ పుండు ఈ పుండు అని ఎత్తుంటది. అలాంటి దానికి ఏమైనా ఉండదా? ఉన్నా సార్, ఉన్నది. అవి అలర్జీ అవుతుంటాయి సార్. పుండ్లు మన అంటి ఇసివి అవును గజ్జీకరణ అంటే అవుతుంది సార్. ಕೆಲವರು పుండ్లు ఆడాడ పుండ్లు పడుతున్నాయి సార్. సెర్పుండు అవుతుంటాయి సార్. సెర్పపుండు అంటే అది చుక్కలు పడిగేసి నీళ్ళు గుల్లలు అయి పలుకుతుంది. మంట ఉంటుంది సార్. సెర్పుండు అంటే చాలా మంట ఉంటది. అది 3 రోజులకి తగ్గిపోతుంది. అది కూడా తగ్గుతుంది 3 రోజులు. అంటేయడానికే తినడానికి రెండు ఉంటాయి. పర్లేదు చాలా మంచిది కదా. చూడండి, ఇలాంటి బాధ ఎవరైనా ఇలాంటి రోగాలతో బాధపడుతుంటే అన్నని కాంటాక్ట్ చేసి ఒకసారి ఇవన్నీ వైద్య ఉపచారం చేసుకునేది చాలా మంచిది. ఇంకోటి ఏమంటే మీరు ఎంత చూస్తున్నారు, మందులు తోడేముండొచ్చు, కాకపోతే ఆయనకి ఇంట్లో పెట్టడానికి జాగలేదు. చాలా మూటలు అన్ని ఎక్కడంటే అక్కడే కట్టి పెట్టాడు, నాకు చూపించాడు. కొన్ని మీకు కావాల్సినవి నేను చూపించగలుగుతా. తర్వాత చాలా మందులు అన్న దగ్గర ఉన్నాయి, ఇక్కడ పెట్టినవి కొన్నే ఉన్నాయి. అందుకనే దయచేసి పెద్ద వైద్యుడే, వాడు పారంపరిక వైద్యులు, అంటే తలాంతరం నుండి వచ్చిన వైద్యుడు ఆయన. ఇంకొకటి ఏమంటే డిమాండ్ చేయడు మరి ఇంతే ఇయ్యాలని. తర్వాత సార్ మిమ్మల్ని కలవాలంటే మళ్ళీ ఫోన్ నంబర్ ఏమైనా ఉందా? చెప్పండి సార్ ఒకసారి ఫోన్ నంబర్. మా వాళ్ళు 9008886663. పర్లేదు. అంటే మీ దగ్గరికి ఎక్కడి నుండి వైద్య ఉపచారం చేసుకుని వస్తారు జనాలు? చాలా దూరం నుండి వస్తారు సార్. ఎక్కడి నుండి? అక్కడ హైదరాబాద్, మహబూబ్నగర్, ఇక్కడ మక్తలు, అక్కడ ఆంధ్ర నుండి వస్తారు సార్. ఇక్కడ కర్ణాటక నుండి సొల్లాపురము, ఇది ఇక్కడ గుల్బర్గా, రాయచూరు,
ఇక్కడ చాలా దూరం నుండి అంటే వస్తారు సార్. ఇతర జిల్లాలు ఇతర రాజ్యాల నుండి కూడా రాజ్యాల వస్తారు. నుండి వస్తారు సార్. పర్లే అంటే చాలా సంవత్సరాల నుండి మీరు ఇస్తున్నారు కాబట్టి పేరు కూడా అన్నిటి దిక్కుంది అవును సార్. అన్నట్టు. పునా నింటిని వస్తారు, బెంగళూరు నింటిని వస్తారు, ఓహోహో. బొంబాయి నింటిని వస్తారు సార్. ఇంతవరకు అన్నని ఇంటర్వ్యూ చేస్తే మీరందరు ఏ రీతి ప్రాబ్లం ఉన్నా అన్నను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటే మన ఛానల్ చేసి చాలా రోజులయ్యా అందరు ఇంటర్వ్యూ చేస్తుంటాం. కాకపోతే మన ఛానల్ దిగినట్టు కూడా వాళ్ళకి ఏమన్నా కొంచెము గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి మనం ఒక ప్రశస్తి చేశాము. ఇలాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరున్నా సరే, వైద్య ఉపచారం కావచ్చు, క్రీడ కావచ్చు, జనపదాలు కావచ్చు, కళే, సంస్కృతి, విజ్ఞానము, ఏదైనా ఏ దాంట్లో కానీ పేరు చేసిన వాడు పల్లెటూర్లలో చాలా జనాలు ఉంటారు, వాళ్ళు బయటికి రాకుంటారు. అలాంటి వాడు ఉంటే మీరు కూడా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాకు చెప్తే మేము ఆడికి వచ్చి మీ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుంటాము. తర్వాత మీరు మనం అందరు కలిసి అట్లే మన ఛానల్కి ఏం చేయాలంటే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేయాలి, తర్వాత కామెంట్ రాయాలి. కామెంట్ రాస్తే మనకి ఏమవుతుంది అంటే మనని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది, మీకు ఈ విషయాలు నచ్చుతుండవు అన్నట్టు నాకే అనిపిస్తుంది. దాని గురించి దయచేసి కామెంట్ రాయండి. ఇంకా ఎలాంటి విషయాల మీద వీడియోలు చేయాలనేది కూడా తెలియపరచండి. తర్వాత కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మీ కామెంట్లకు కూడా ఇతరులు కామెంట్లు చేస్తారు, అంటే మీరు చేసిన కామెంట్ కూడా అందరూ చూస్తారు. దానికి దయచేసి కామెంట్లు, లైకులు చేయండి అని కోరుతూ, తర్వాత మీరు మనం అందరు కలిసి అన్నని ప్రశస్తి ఇచ్చి సన్మానం చేద్దాము. రండి. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. స్వాగతం 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 స్వాగతం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు